అందరికీ నమస్కారం. మన చేతుల్లో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం ఎన్నో భాగాల్లో. ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఈ రేఖలు మీ చేతుల్లో ఉన్నాయో లేవో ఈ విధంగా చూసుకోండి. ఇది యాక్చువల్గా అందరికీ ఉంటుంది. జీవిత రేఖ, బుద్ధి రేఖ, అలాగే హృదయ రేఖ. యాక్చువల్గా ఇది ధన రేఖ అనుకుందాం. ఎప్పుడు ఒక రేఖ గురించి చెప్తాను చూడండి. ఈ రెండేళ్ళ మధ్యలో ఒక రేఖ వస్తుంది. అదే రేఖ అది విద్య రేఖ. గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా ఒక రేఖ ఉంది, అది కాదు. దాన్ని కూడా విద్యారేఖ అనుకోకండి. ఈ రేఖ ఉంటుంది, అది కాదు. ఈ రెండేళ్ళ మధ్యలో వచ్చిందే విద్యారేఖ. ఈ రేఖ ఉన్న వాళ్ళు ఆ విధంగానే ఉన్నట్టుగా ఉంటే ఈ రేఖ తీసిద్దాం. ఆ రేఖ ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటే చదువుల్లో మంచి తెలివితేటలు, పరీక్షలు అన్నీ ఎక్కడ కూడా పోకుండా అవుతారన్నమాట. ఇదే రేఖ అంతే, ఏ ఆటంకాలు లేకుండా ఇంట్లు కానీ మైనస్లు కానీ ఏవి లేకుండా ఉండాలి. ఉంటే ఆ చదువుల్లో ఎక్కడ కూడా పోదు. ఇదే రేఖ ఇలా మరి కొంచెం పెరిగి రాహుస్థానంకి వచ్చిందనుకోండి, ఇంకా ఇందులో ఇలాగ ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి పెద్ద పెద్ద చదువుల్లో ఆరితేరుతారు. ఆ విధంగా ఉన్నట్టుగా ఉంది. మంచి మంచి తెలివితేటలు కూడా వస్తాయి. చదువు లేకపోయినా మంచి తెలివితేటలు కూడా ఉంటాయి అన్నమాట. విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. ఇలాగొచ్చి ఈ రేఖ ఇలాగ పెరిగి ఈ స్థానంకి వెళ్ళింది అనుకోండి. ఇది ఇప్పుడు ఎలాగుంది? ఇది ఈ ఆకారంగా ఉంది. ఏ ఆటంకాలు లేకుండా, ఏ అడ్డుగీతలు, ఎక్కడ కూడా అడ్డుగీతలు కానీ ఇలాగ అడ్డుగీతలు కానీ లేకపోతే ఇంటులు కానీ పక్కన లేకపోతే పులి స్టాప్ సుక్కలు ఇలాంటివి ఏవి లేకుండా ఉండాలన్నమాట. ఈ జాతకునికి ఎట్టి పరిస్థితుల్లో దేనిలో కూడా తిరిగి ఉండదన్నమాట. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని సరస్వతి పుత్రులు అంటారు. చాలా తెలివితేటలు ఉంటాయి. మంచి విద్వాంసులు కూడా అవుతారు. విద్వాంసులు అంటే వేరే చెప్పనక్కర్లేదు. పండితులు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు అని, అలాగే సాగంటి కోటేశ్వరరావు అని, అలాగే షణ్ముఖ శర్మ అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద పండితులు. వాళ్ళే కాక పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఇంకా అందులో తిరిగి ఉండదు. ఇంకా సామాన్య మానవుల్లా ఉండరు వీళ్ళు. ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటారు. సరస్వతి పుత్రులే, ఏకం సరస్వతి లక్ష్మీ పుత్రులు వీళ్ళకి తిరిగి ఉండదు. ఈ రేఖ లేకపోతే ఓన్లీ సరస్వతి పుత్రులే. ఈ రేఖ ఈ విధంగా ఇక్కడ పెరిగి ఇక్కడికి వచ్చిందంటే సరస్వతి, లక్ష్మి రెండాటికి కూడా సంబంధించింది. అందుకే చెప్తుంటాను నేను, ఎప్పుడైనా తెల్లవారు లేచిన వెంటనే మన చేతులు మనం ముందు చూసుకొని ఆ తర్వాత ఏ పనైనా ఏ కార్యక్రమాన్ని చేయాలి. అలాగే ఈల ముఖం చూసాము, ఆల ముఖం చూసాము, పిల్లి ముఖం చూసాము, కుక్క ముఖం చూసాము అందుకంటే మన చేతుల ముందు మనం చూసుకుంటే మన చేతులు ఏ విధంగా ఉన్నట్టుగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది అన్నమాట ఆ రోజు. అది ఇంతకుముందు కూడా చెప్పాను. మన చేతిలో లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, నవగ్రహాలు సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, శనీశ్వరుడు ఉంటాడు, ఇంకా రాహు, కేతు ఇలా నవగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట మన చేతుల్లో. మనం రెండు చేతులు, అరచేతులు రెండు చూసుకుంటే మంచిదన్నమాట. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఈ రేఖ చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎక్కువ మందికి ఉండదు. ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటే
వాళ్ళు పెద్ద మేధావులని, పెద్ద పండితులు, పీఠాధిపతులు, విద్వాంసులు ఇలాగా ఉంటుంటారు. నూటికొకళ్ళు ఉంటుంటారు కదా, ఆ విధంగా అనమాట. పెద్ద పెద్ద పీఠాధిపతుల్లో కూడా ఈ రేఖలు ఉంటాయి. ఒకటి చెప్పాలంటే సరస్వతి పుత్రులు అనుకోవాలి. వాళ్ళకి తిరుగుండదు. కవిత్వాలు కూడా రాస్తారు. ఆ విధంగా ఉండాలి. దానికి సహకరించాలి. ఈ రేఖలకు సహకరించింది శుక్రుడు ఒకడు. గురువు, బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా సహకరించాలి. ఆ రేఖ ఉందని అనుకోకుండా ఈ 3 గ్రహాలు కూడా ఆటోమేటిక్గా సహకరిస్తాయి. ఆ రేఖ ఉన్న వాళ్ళకి ఆ 3 గ్రహాలు కూడా సహకరిస్తాయి. అది ఈ విధంగా రేఖ ఉన్నట్టుకుంటే మంచి తెలివితేటలు, మంచి ఉద్యోగాల్లో కూడా మంచి పెద్ద ఉద్యోగాల్లోనే ఉంటారు. కలుగున్న ఉద్యోగాలు లేకపోయినా పెద్ద పెద్ద విద్వాంసులు, రకరకాల వీటిల్లో ఉంటారు. సాహిత్య, సంగీత వీటిల్లో కూడా ఆరితేరి ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఇంకొక కార్యక్రమంలో, ఇంకొక భాగంలో తెలుసుకుందాం ఇంకో విషయం గురించి. అందరికీ నమస్కారం. ఉంటాను.